హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీయుక్తతో స్టార్ట్ చేద్దాము ఈ డేని. ఇది మా వీకెండ్ వీడియో. సో మాకు టైం దొరికేదల్లా సూరి ఇంట్లో ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్ళడానికి మాత్రమే. సో ఆ టైంలోనే మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ప్లాన్ చేసుకోవాలి. సో తన డే ఆఫ్ రోజు ప్లాన్ చేసుకున్నాం. అది కూడా కొత్తగా ఇక్కడ ఎగ్జిబిషన్ పడింది, సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఆ ఎగ్జిబిషన్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో అంతా చూసేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. టాటా. అందరూ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నాకు ప్లీజ్. యాక్చువల్లీ శ్రీయుక్త వాయిస్ చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు పెట్టట్లేదంటే, యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వచ్చింది, ఏది ఫిలిం మ్యూజిక్ వచ్చింది. సో మనకి కాపీరైట్స్ పడతాయి అన్నమాట. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడైనా మనం పెద్ద వీడియోస్ పెట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసుకోలేము, కాపీరైట్ పడుతుంది. అండ్ అందుకే నా చాలా వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుంది. అంటే అప్లోడ్ చేయగానే మళ్ళీ ఆ కాపీరైట్ పడిందంటే డిలీట్ చేసేస్తాను. సో అంటే శ్రీయుక్త మంచిగా ముద్దుగా మాట్లాడింది, అంతా ఎంజాయ్ చేసింది, అంతా మంచిగా క్యాప్చర్ చేశాం. కానీ తన వాయిస్ ఓవర్ పెట్టలేకపోతున్నాను. బట్ మిడిల్లో పెట్టడానికి ట్రై చేశాను ఎక్కడైతే మ్యూజిక్ లేదో. సో చూద్దాం ఎక్కడి వరకు ఎలా వస్తుందో. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్ళాలని నేను సూరికి చాలాసార్లు చెప్పాను. ఎందుకు అంటే సూరికి అని కాదు, యాజ్ అ ఫాదర్గా యూ నీడ్ టు టేక్ రెస్పాన్స్ టు యువర్ కిడ్స్. వాళ్ళని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి బయట అట్మాస్ఫియర్ కూడా తెలియాలి. సడన్గా మనం బయటికి తీసుకెళ్ళామనుకో అట్మాస్ఫియర్ వాళ్ళకి పడుతుంది, పడకపోవచ్చు. సో ఆల్రౌండర్గా మన పిల్లల్ని మనం బిల్డ్ చేయాలి దేంట్లో అయినా సరే. ఇప్పుడు నేను సడన్గా బయటకు తీసుకెళ్ళాలనుకో వాళ్ళకి తుమ్ములు, దగ్గులు వస్తూ ఉంటాయి. అందుకే కనీసం మంత్లీలో ట్వైస్ అన్న మనం తీసుకెళ్తే దే విల్ బీ హ్యాపీ. అండ్ మనం కూడా కొంచెం అలా వాళ్ళని తీసుకెళ్ళామనే హ్యాపీనెస్లో ఉంటాం, వాళ్ళతో టైం స్పెండ్ చేసాం. ఎలాగో మన వర్క్ టైంలో మనం ఉంటాము, మన బిజీ షెడ్యూల్లో మనం ఉంటాం కదా. అందుకని పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి. సో నా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా ఎంజాయ్ చేసాము వాళ్ళతో పాటు. అది మేము ఎక్కలేదు, కానీ వాళ్ళ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యాము. అక్కడ మా అత్తమ్మ, మా మామయ్య, మా చింటూ, మా సూరి, నేను అందరం వీడియో రికార్డ్ చేసుకున్నాము, స్నాప్స్ పెట్టాము. లైక్ అదొక మంచి హ్యాపీనెస్ కదా పిల్లలు హ్యాపీగా ఉంటే. సో చాలా బాగుంది. పిల్లలకి మంచిగా ఉందన్నమాట. చిన్న పిల్లలవి అంటే పెద్దవి ఏం లేవులే, చిన్న పిల్లలకి సంబంధించినవి మాత్రం మంచిగా ఉన్నాయి. సో అందరూ కంటే నా పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినారు. ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ కట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఫిలిం సాంగ్సే రన్ అయ్యాయి. అందుకని వాయిస్ ఓవర్ కట్ చేయాల్సి వచ్చింది. సారీ, మ్యూజిక్ కట్ చేయాల్సి వచ్చింది, వాళ్ళ వాయిస్ ఓవర్ కట్ చేయాల్సి వచ్చింది. కానీ నేనేం చెప్తున్నానంటే లైక్ గర్ల్స్ని కానీ బాయ్స్ని కానీ ఒకేలాగా పెంచాలి. లైక్ గర్ల్స్ని భయపడుతూ పెంచామనుకో వాళ్ళకి అదే భయాన్ని. నేను ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాను, కానీ నాకు ఇప్పటికీ భయం ఏంటంటే ట్రావెలింగ్ చేయాలన్నా, బైక్ మీద వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా చాలా భయపడతాను. ఎందుకంటే అప్పట్లో పేరెంట్స్ అంత భయంతో ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు, అది ఇది అని పెంచారు. ఇప్పుడు బయట అవుతున్న సిచ్యువేషన్స్కి మనం భయపడాలి, కాదనట్లేదు. కానీ మన పిల్లలకి మనం అన్నీ నేర్పించి పెట్టాలి. ఏదైనా సరే అది తను ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి, తను ఎవరైనా తిట్టడానికి రెడీ ఉండాలి. ఆడపిల్లని ఒక కత్తిలాగా పెంచితే ఇంత చిన్న కత్తి ఇంకొకటి పీక కోయడానికి పదునైన ఆయుధంగా మారుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్ బాయ్.